చ చాకి దీర్ఘమిస్తే చా, చాకి గుడిస్తే చి, చాకి గుడి దీర్ఘమిస్తే చీ, చాకి కొమ్మిస్తే చు, చాకి కొమ్ము దీర్ఘమిస్తే చూ, చాకి రుత్వమిస్తే చ్రు, చాకి రుత్వ దీర్ఘమిస్తే చ్రూ, చాకి యత్వమిస్తే చె, చాకి ఏత్వమిస్తే చే, చాకి ఐత్వమిస్తే చై, చాకి వత్వమిస్తే చో, చాకి వాత్వమిస్తే చో, చాకి ఔత్వమిస్తే చౌ, చాకి సున్నా ఇస్తే చం, చాకి 2 సున్నాలు ఇస్తే చహా. ఇలా పలుకుతూ రాయండి. నెక్స్ట్ ట, టాకి దీర్ఘమిస్తే టా, టాకి గుడిస్తే టి, టాకి గుడి దీర్ఘమిస్తే టీ, టాకి కొమ్మిస్తే టు, టాకి కొమ్ము దీర్ఘమిస్తే టూ, టాకి రుత్వమిస్తే ట్రు, టాకి రుత్వ దీర్ఘమిస్తే ట్రూ, టాకి యత్వమిస్తే టె, టాకి ఏత్వమిస్తే టే, టాకి ఐత్వమిస్తే టై, టాకి వత్వమిస్తే టో, టాకి వాత్వమిస్తే టో, టాకి ఔత్వమిస్తే టౌ, టాకి సున్నా ఇస్తే టం, టాకి 2 సున్నాలు ఇస్తే టహా. టాగుణింతం, తాగుణింతం. త, తాకి దీర్ఘమిస్తే తా, తాకి గుడిస్తే తి, తాకి గుడి దీర్ఘమిస్తే తీ, తాకి కొమ్మిస్తే తు, తాకి కొమ్ము దీర్ఘమిస్తే తూ, తాకి రుత్వమిస్తే త్రు, తాకి రూత్వమిస్తే త్రూ, తాకి యత్వమిస్తే తె, తాకి ఏత్వమిస్తే తే, తాకి ఐత్వమిస్తే తై, తాకి వత్వమిస్తే తో, తాకి ఓత్వమిస్తే తో, తాకి ఔత్వమిస్తే తౌ, తాకి సున్నా ఇస్తే తం, తాకి 2 సున్నాలు ఇస్తే తహా. పాగుణింతం. ప, ఇక్కడ తలకట్టు టచ్ అవ్వదు. ఈ గుణింతం కొంచెం కష్టమే, గమనించండి. పాకి దీర్ఘం ఎలా ఇవ్వాలి? పాకి దీర్ఘం ఇస్తే పా, పాకి తలకట్టు టచ్ అవ్వదు కాబట్టి గుడి కూడా టచ్ అవ్వదు. పాకి గుడి ఇస్తే పి, పాకి గుడి దీర్ఘం ఇస్తే పీ, పాకి కొమ్ము అనేది కింద నుంచి రావాలి. పాకి కొమ్మిస్తే పు, పాకి కొమ్ము దీర్ఘమిస్తే పూ, పాకి రుత్వమిస్తే ప్రు, పాకి రూత్వమిస్తే ప్రూ, పాకి యత్వమిస్తే పె, పాకి ఏత్వమిస్తే పే, పాకి ఐత్వమిస్తే పై, పాకి వత్వమిస్తే పో, పాకి వాత్వమిస్తే పో, పాకి ఔత్వమిస్తే పౌ, పాకి సున్నా ఇస్తే పం, పాకి 2 సున్నాలు ఇస్తే పహ. ఈ విధంగా ప్రతి అక్షరానికి కూడా హల్లులన్నింటికీ కూడా మీరు అలా గుణింత గుర్తులు పెడుతూ
మీరు ప్రతి అక్షరంతో గుణింతం చదువుతూ మీరు రాసినట్లయితే ఇంక మీరు ఎలాంటి అక్షరాలైనా సరే చక్కగా తెలుగు రాయగలుగుతారు.